ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఈ యొక్క బైబిల్ తరగతికి చేసిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చక్కటి సంగతిని మనం విందాం. అదేంటంటే, తండ్రి అయిన దేవుడు మనలను ఎలా క్షమిస్తాడు అనే విషయాన్ని నేర్చుకుందాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మనలను క్షమించేవాడు దేవుడు. అది ఎలాగ జరుగుతుంది అనే విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతేకాదు, ఇంకా మనం ఆలోచన చేయగలిగితే సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిని సృజించినటువంటి దేవాతి దేవుడు మనల్ని క్షమించాలి అని అంటే మనము ఎటువంటి యోగ్యత కలిగి ఉండాలి, అసలు ఏ స్థితిలో మనం ఉండాలి, దేవుడు క్షమించాలంటే మనిషిని దేవుడు క్షమించాలి అని అంటే అతడు ఏ స్థాయిలో ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి, దేవుడు క్షమించేవాడు ఎలా ఉంటాడు అనే విషయాలు కూడా మనం ఆలోచన చేయాలి. ఇకపోతే మనం ఇంకా బాగా ఆలోచన చేయగలిగితే దేవుని యొద్ద నుండి మనిషికి వచ్చే క్షమాపణ, ఆ క్షమ అది ఎవరి ద్వారా వస్తుంది, ఎలాగొస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఈరోజు ఈ చెప్పబడుతున్న ఈ మాటలు ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మనుగడకి అందరికీ కూడా చాలా అవసరమైన మాటలు. ఎందుకనంటే మనలో చాలామంది కూడా, మన పిల్లలైన వారు చాలామంది కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కానీ ఈరోజు ఈ యొక్క పాఠం లేకపోతే ఈ యొక్క అంశం మన ఆత్మీయ జీవితాలకి ఎంతో దోహదపడుతుందనే విషయాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసిన వారే, పాపం చేసిన వారే ఉన్నారు, కానీ పరిశుద్ధులుగా ఎవరు జీవించట్లేదు అనే విషయాన్ని గమనించాలి. దేవుళ్ళో ఉన్న అద్భుతమైన గుణాలు ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు. అవే గుణాలు ఆయన పిల్లలైన మనలో కూడా చూడాలనుకుంటున్నాడు. యోబు గారి గురించి తండ్రి అయిన దేవుడు, సాక్షాత్తు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, తర్వాత దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు. ఈ 4 గుణాలు, సుగుణాలు కనబడుతున్నాయి యోబు గారిలో. ఈ యోబు గారి గురించి సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. ఎవరితో అంటే అపవాదితో చెప్తున్నాడు. నా సేవకుడైన యోబు సంగతిని ఒకసారి ఆలోచించావా? అతనిలో ఎటువంటి క్యారెక్టర్ ఉన్నో తెలుసా? నేను యథార్థవంతుడను, నా సేవకుడు యథార్థవంతుడు. నేను న్యాయవంతుడిని, నా సేవకుడు కూడా న్యాయవంతుడు. అంటే దేవునిలో ఉన్న గుణాలు సాక్షాత్తు ఎవరిలో కనబడుతున్నాయంటే యోబు గారిలో కనబడుతున్నాయి. 1-2 అధ్యాయాల్లో మనకు కనబడుతున్నాయి యోబు గ్రంథంలో. కానీ ప్రియమైన వాళ్ళారా, అసలు దేవుని యొక్క మాటలు మనం వింటున్నామా, లేకపోతే వినుబుద్ధి పుట్టిస్తున్నాడా దేవుడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మనకు వినుబుద్ధి పుట్టిస్తాడా, లేకపోతే మనమే దేవుని మాటలు వింటామా? చెప్పండి. దేవుడు వినుబుద్ధి పుట్టిస్తాడు, లేకపోతే మనమే వచ్చేసి ఆయన మాటలు వినేస్తామా? దేవుడు చెప్పే ప్రతి మాట కూడా శ్రేష్టమైన మాటలు, మంచి మాటలు. కానీ ఇవన్నీ కూడా మనిషి వింటాడా? 4 మంచి మాటలు చెప్తే వింటాడా? ఓకే సార్, అలాగే సార్, నమస్తే సార్ అని వెళ్ళిపోతాడు. అంతే తప్ప మంచి మాటలు ఏ మనిషి కూడా వినడు. కానీ ప్రియమైన వాళ్ళారా, నువ్వు మంచి మాటలు వినడానికి ఉన్నావు అని అంటే, ఇప్పుడు మీరు మాత్రమే వచ్చారు, మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదు? అంటే మీరు మాత్రమే వచ్చి ఆయన మాటలే వింటున్నారు అని అంటే, దేవుడు వినుబుద్ధి పుట్టిస్తాడా, లేకపోతే మనమే వెళ్ళి దేవుని మాటలు వింటామా అని చూడగలిగితే, యెషయా గ్రంథం 50 అధ్యాయం 4వ వచనంలో దేవుడు చెప్తున్న మాటను ఒకసారి చూడగలిగితే, అసలు మనము దేవుని మాటలు వింటున్నామా, మనకి దేవుని మాటలు వినేటట్టుగా దేవుడు ఆ బుద్ధిని మనకు కలగజేస్తున్నాడా అనే విషయాన్ని లేఖనాల్లోకి వెళ్ళి చూడగలిగితే, అక్కడ రాయబడిన సంగతిని ఒకసారి ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 50 అధ్యాయము 4వ వచనం చూద్దాం. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా, చాలా ఈ మాట వినండి, నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అని రాయబడింది. అంటే దేవుని మాటలు వినాలి అనే బుద్ధిని ఎవరు పుట్టిస్తున్నారు? ఇదిగో నా మాటలు వినాలి అనే బుద్ధి ఎవరు పుట్టిస్తున్నారు? దేవుడే పుట్టిస్తున్నాడు.
అంటే అందరికీ పుట్టిస్తున్నాడా? కొంతమందికే పుట్టిస్తున్నాడంటే అందరికి అవకాశం ఉంది కానీ చాలామంది ఏం చేస్తున్నారు? దేవుడు పుట్టించి ఆ బుద్ధిని ఏం చేస్తున్నారంటే పక్కద్రోవ పడుతున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని మాటలను వినడానికి మనకు బుద్ధి లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వినే బుద్ధిని కలిగిస్తున్నాడు. అటువంటప్పుడైనా సరే దేవుని మాటలు వినడానికి మన బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని, ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వినాలా? వద్దా? అనే విషయం మీద మనం కనీసం ఆలోచన లేకుండా ఉన్నామంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలని కోరుతున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. నువ్వు దేవుని మాటలు వినడానికి వచ్చావంటే ఆయన నిన్ను ఇక్కడ నడిపించాడని అర్థం. దేవుని మాటలు నువ్వు వింటున్నావంటే దానికి అర్థం ఏంటనుకుంటున్నారు? దేవుడు ఆయన మాటలు అంటే దేవుని యొక్క మాటలు వినే బుద్ధి దేవుడే మనకు పుట్టిస్తున్నాడు అన్న విషయాన్ని గమనించాలి. ఆదివారం అందరూ వస్తున్నారు. ఆదివారం అందరూ వస్తున్నారు. లక్షవారం కొద్దిమంది వస్తున్నారు. శుక్రవారం అంటే మిగిలిన వారాల్లో దేవుని సన్నిధిలో కొద్ది మందిగానే కూడుకుంటున్నారు. అంటే అన్ని రోజులు ఆదివారం అందరికి పుట్టించి, శుక్రవారం కొంతమందికి పుట్టించి, గురువారం కొద్దిమంది పుట్టిస్తున్నాడా? ఏమండి? దేవుడు వినుబుద్ధిని ఆదివారం అందరికీ, లక్షవారం కొంతమందికి, శుక్రవారం కొంతమందికి, లేకపోతే శనివారం కొంతమందికి పుట్టిస్తున్నాడా? అందరికీ పుట్టిస్తున్నాడు. ఆదివారం ఏమని ప్రకటన చేస్తున్నాం? గురువారం క్లాస్ ఉంది రండి. ఇది ఎవరి మాట? ఎవరు చెప్తున్న మాట ఇది? సేవకుడు చెప్తున్న మాట. సేవకుడు దేవుని పక్షాన్ని చెప్తున్నాడు. ఆయన మాటలు వినడానికి రండి అనేసి. నియామక కూటాలు కొన్ని ఉంటాయి. బైబిల్ గ్రంథంలో కూడా హబక్కూకు గ్రంథంలో కూడా రాయబడి ఉంటాయి. నియామక కూటాల్లో కూడా రావడానికి ఇష్టపడట్లేదటండి. ఇప్పుడు కదా ఆ కాలంలో కూడా ఆయన సన్నిధిని కూడుకోలేకపోతున్నారట. కానీ ప్రియమైన వాళ్ళరా ఈరోజు మనము క్షమించబడి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఆయన సన్నిధికి వచ్చి చక్కగా దేవుని మాటలు వింటున్నాము. మన జీవితాల్లో మరొక రోజును దేవుడు ఉచితంగా అనుగ్రహించాడు అని అంటే దీనికి కారణం ఎవరై ఉంటారు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎలా క్షమించబడ్డాం? ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా బ్రతికాం. ఒకప్పుడు ప్రజగా ఉండలేం. మనం ఒకప్పుడు దేవుని ప్రజలుగా లేము. ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా బ్రతికాం. దేవునితో సమాధానం లేని పరిస్థితుల్లో మనం బ్రతికాం. కానీ యేసుక్రీస్తు వారి యొక్క మరణం ఏం చేసిందంటే దేవునికి దూరంగా ఉన్నవారిని దగ్గర చేసింది. ఏంటి? అన్ని జనులను సైతం కూడా దేవుని సన్నిధికి నడిపించగలిగింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఆయన యొక్క మరణం చాలా గొప్పది, ఉన్నతమైనది. ఎవ్వరు కూడా ఎన్నడూ అంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు కానీ యేసుక్రీస్తు వారి కంటే తర్వాత కానీ ఎవ్వరు ఎన్నడూ చేయలేని గొప్ప కార్యాన్ని ఆ మహానుభావుడు చేశాడు. ఆ రుణం ఎప్పటికీ కూడా మనం తీర్చుకోలేనిది. ఇకపోతే మన పాపాలు కానీ మన దోషాలు కానీ మన అతిక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఎలా క్షమించబడుతున్నాయి? అసలు మనం ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం చేస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతున్న వాళ్ళే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి దేవునికి దూరంగా బ్రతుకుతున్న వీరందరి కోసం ఆల్రెడీ ఒక ఆయన ప్రాణం పెట్టాడు. దేవునికి దూరంగా ఉంటున్న వారందరినీ కూడా దేవుని సన్నిధిలో చేర్చిన ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని సన్నిధికి వచ్చి వారి పాపాలను ఏ పాపం చేసినా సరే ఏది కూడా మర్చిపోకుండా దేవుని సన్నిధిలో ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు. అది ఎలా జరుగుతుంది? పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. క్షమించాడా? ఒక పాట ఉంటుంది కదండి. ఏ పాట? సిలువ చెంత చేరినాడు కలుషములను తుడిచిపోయినాడు. ఆ పాట వచ్చే ఎవరికైనా? సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు అనే ఈ పల్లవిది ఎప్పుడో చిన్నప్పుడు పాడిన సందర్భం. అందులో ఒక చరణం ఉంటుంది. పండియున్న పాపులనైనా పిలచుచుండే ప్రేమతోడ అని అక్కడ పదం ఆ యొక్క అద్భుతంగా పదాలు బాగుంటాయి. ఇందులో పండిపోయారండి. దేంట్లో పండిపోయారు? పాపంలో పండిపోయారు. కొంతమంది వృద్ధులు చూస్తే చూడండి తల అంతా కూడా ఏమవుతుంది?
పండిపోతుంది. పండిపోవడం అంటే తెల్లగా అయిపోతుంది. మనం ఇంకా చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, తల పండిన సందర్భాలు కనబడుతున్నాయి. పంట పండిన సందర్భాలు కనబడుతున్నాయి. ఏండి? ఇంకా ఆలోచన చేస్తే ఇంకా చాలా చాలా పండిన సందర్భాలు మనం వింటున్నాం. కానీ పాపంలో పండిపోయిన సందర్భాలు ఏంటండి? అంటే పాపంలో మనిషి ఏమవుతున్నాడు? పండిపోతున్నాడు. అంటే ఎక్కువ చేసేస్తున్నాడంట. ఎక్కువ చేసేస్తున్నాడు పాపాలు. పాపాల్లో పాపం చేయడంలో మనిషి అంతటి వాడు మించిన వాడు ఇంకెవడు లేడు. పాపం చేయడంలో ఎవర్రా గొప్ప అంటే మనిషే అని చెప్పొచ్చు. ఆ యొక్క రికార్డ్, వరల్డ్ రికార్డ్ ఎవరు కూడా ఏ ఏ ఇతర జాతులు ఉన్నటువంటి పక్షులు గానీ, జంతువులు గానీ ఏవి కూడా ఆ రికార్డును బద్దలు చేయలేవు. ఒక మనిషి పాపం చేసిన రికార్డు మరొక మనిషినే బద్దలు కొడతాడు తప్ప ప్రియమైన వాళ్ళరా, అంటే పాపం చేయకుండగా ఎవరు కూడా ఉండలేరు. అంటే పండియున్న పాపులనైనా ప్రేమతో పిలుస్తున్నాడట దేవుడు. ఎందుకని? క్షమించడానికి. దేవునికి ఒక మంచి గుణం ఉందండి. మంచి మాట ఉంది ఆయన గురించి. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడని రాయబడి ఉంది. మీరు చదివారా పదం? దేవుడట క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడంట. అంటే నేను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చి, దేవా ఇగో ఈ పాపాలు నేను చేస్తాను, దేవా ఈ అతిక్రమాలు చేస్తాను, దేవా ఇదిగో ఈ విధంగా నేను నీకు విరోధంగా, నీ పిల్లలకి విరోధంగా ఈ విధంగా ఆలోచించాను, దయతో నన్ను క్షమించు అని పెదాల మీద అడిగితే దేవుడు క్షమించడు. ఏంటి? హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో ఎప్పుడైతే అడుగుతున్నామో, క్షమించమని అడుగుతున్నామో ఆయన క్షమిస్తున్నాడు. ఆ క్షమాపణ ఎలా జరుగుతుంది? హృదయపూర్వకంగా మనము తండ్రిని క్షమించమని అడిగినప్పుడు ఆయన వెంటనే ఎలా క్షమిస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి. మీ దగ్గరికి వద్దాం. ఇప్పుడు మిమ్మల్ని కూడా బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని కూడా బాధపరిచిన వాళ్ళు, గాయపరిచిన వాళ్ళు, అది గాయాల చేతో కానీ మాటల చేతో కానీ మిమ్మల్ని కూడా గాయపరిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి క్షమించమని మిమ్మల్ని అడిగినప్పుడు మీరేమంటారు? చెప్పాలి. మిమ్మల్ని గాయపరిచారు, మాటల చేత గాయపరిచారు, ఆయుధాలతో గాయపరిచారు, మిమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టారు. బాధ పెట్టిన వాళ్ళు మిమ్మల్ని వచ్చి క్షమించమని అడిగారు. తప్పు అయిపోయిందండి మాదే, క్షమించండి అంటే మీరేమంటారు? మీరు చేసిన పనులన్నీ కూడా ఏమైనా మర్చిపోదగినట్టువా? ఆ రోజున మీరు కర్రలు వేసుకుని వచ్చారు, కత్తులు వేసుకుని వచ్చారు, మమ్మల్ని అందరిని కూడా గాయపరిచారు. అలాగే మాటలతో ఎన్నెన్ని చుట్టుపట్టి మాట్లాడినారు, అలా ఎలా క్షమిస్తాం మిమ్మల్ని అని అంటాం మనం. అవునా కాదండి? కానీ దేవుడు అలాగ అనేవాడు కాదు. హృదయపూర్వకంగా పశ్చాత్తాప హృదయముతో పశ్చాత్తాపడుతూ కన్నీరు కారుస్తూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన క్షమిస్తాను అంటున్నాడు. అంటే సిద్ధ మనసు కలిగిన వాడు క్షమించడానికి. అదే నేను ఆలోచన చేసింది ఏంటంటే, ఆ క్షమించే గుణం ఎవరి ద్వారా కలుగుతుంది మనకి అనేది మనము లేఖనాల్లోకి వెళ్ళి ఆలోచన చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 9వ వచనం 10వ వచనాన్ని 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని 10వ వచనాన్ని చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఏమని రాయబడి ఉందండి? మనము మన పాపాలను, అంటే పాపం చేసిన వారు ఎవరో లేరండి భూమి మీద. పాపం చేయలేదు అనే మనిషి ఎవరైనా ఉన్నారా? ప్రతి మనుషులు కూడా పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. పాపం చేయకుండా అంటే పుట్టిన తోడ నుండి మరణించే వరకు కూడా పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఎవరని మనం చెప్పగలుగుతాం ఖచ్చితంగా? అసలు సందేహపడకుండా మనము ఖచ్చితంగా చెప్పేది ఎవరు అని అంటే ఖచ్చితంగా చెప్పేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన అంటాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలుగుతారు, చెప్పగలుగుతారా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఇక్కడ మనం చూడగలిగితే మనము మన పాపములను మనము ఒప్పుకొనుంటే అప్పుడు ఏమవుతుందటండి? ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అని రాయబడి ఉంది. ఈ వచనంలో 9వ వచనంలో రాయబడి ఉంది. అంటే నువ్వు చేసిన పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, అసలు పాపం అంటే ఏంటి? దేవుడికి ఇష్టం లేని పని చేయడమే పాపం. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. మేలు చేయాలని తెలిసి చేయకపోవడం కూడా పాపము అనేది రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అంటే మన పాపములను మనము
ఎప్పుడైతే దేవుని ఎదుట మనం ఒప్పుకున్నామో అక్కడ ఎన్ని పనులు జరుగుతున్నాయో చూడండి. నువ్వు చేసిన పాపాలు, అతిక్రమాలు, దోషాలన్నీ ఒప్పుకుంటే దేవుడు నమ్మదగినవాడు. దేవునిలో ఉన్న క్యారెక్టర్ చూడండి. అసలు దేవుడి దగ్గర మనం ఎందుకు క్షమించమని అడగాలి. మీకు అర్థమవుతుందండి నా ప్రశ్న? నీ పాపాలన్నీ కూడా దేవుడి దగ్గర దేవుడిని క్షమించమని అడుగుతున్నాం. అసలు దేవుడి దగ్గర ఎందుకు క్షమించాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు మొరపెట్టాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు పశ్చాత్తాపపడాలి? దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు కన్నీరు విడిచి నీ పాపాలు క్షమించమని ఎందుకు అడగాలి? ఆయనలో ఉన్న అసలు ఆయనకున్న క్యారెక్టర్ ఏంటి? పాపాలు క్షమించే క్యారెక్టర్ ఆయనకుందా లేదా? ఇకపోతే ఆయనకున్న క్యారెక్టర్‌లో ఆయనకున్న సద్గుణాలేంటి? ఆయన దగ్గరికే నువ్వెందుకు వెళ్ళాలి? ఇంకెవరు లేరా? ఈ లోకంలో ఎవరు లేరా? పాపాలు క్షమించేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరా? ఎవరు లేరు. పాపాలు క్షమించేవాడికి ఉన్న అధికారం ఏంటి తెలుసా అండి? ఒకే ఒక గుణం, పాపం లేనివాడై ఉండాలి. మీకు అర్థమవుతుందండి? పాపం లేనివాడై ఉండాలి. ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి. పాపం చేసిన వాడి యొక్క పాపాలు క్షమించబడాలంటే మొట్టమొదటి యొక్క క్యారెక్టర్, మొట్టమొదటి అది ఆయనకున్న క్వాలిఫికేషన్, లేకపోతే ఆయనకున్న గుణం ఏంటంటే పాపము చేయకుండా ఉండడం. ఆయన ఎవరు అంటే దేవుడు. యేసుక్రీస్తు వారు మనకు కనబడుతున్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, మనము మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు నెంబర్ 1. నెంబర్ 2 నీతిమంతుడు. గనుక ఆయన మన పాపములను క్షమిస్తున్నాడు. అంతేకాకుండా సమస్త దుర్నీతి నుండి, దుర్నీతి అంటే ఏంటండి? దుర్నీతి అంటే ఏంటి? చెడ్డ నీతి, అంతే కదా? దుర్నీతి అంటే చెడ్డది, చెడ్డదైన నీతి. అంటే ఈ లోకంలో చెడ్డ నీతి నుండి మనము యేసుక్రీస్తు వారు మరణించడానికి ముందు మనము నీతిమంతులం కాలేదు. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత గత వారం విన్నాం కదండి, మన కోసం ఎందుకు మరణించాడు ఆయన? మనల్ని నీతిమంతులుగా చేయడానికి. గత వారం కూడా మనం విన్నాం. ఆయన ఎందుకు పునరుత్థానుడయ్యాడంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు అనేసి మనం విన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ఎంత బాగుందండి. ఆయన నీతిమంతుడు, పాపం లేనివాడు, నమ్మదగినవాడు. గనుక మన పాపాలు ఆయన ఎదుట ఒప్పుకుంటే, ఆయన ఎదుట ఒప్పుకొని క్షమించమని అడిగితే ఆయన ఏం చేస్తున్నాడంట? మనల్ని క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని దూరపరిచి నీతిమంతులుగా చేసి నన్ను ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి. అలా కాకుండా అంటే పాపాలు ఒప్పుకున్నవాడు క్షమించమని దేవుని దగ్గర అడిగిన వాడికి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఏంటి? సమస్తమైన దుర్నీతి నుండి ఆయన దేవుడు దూరపరిచి నీతిమంతునిగా చేస్తాడు పాపాలు ఒప్పుకుంటే. ఒకవేళ పాపాలు ఒప్పుకోలేదు అనుకోండి, ఒకవేళ నువ్వు పాపాలు ఒప్పుకుంటే నువ్వు నమ్మదగిన వాడుగా చేస్తావు. అంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, నమ్మకమైన వాడు కాబట్టి ఆయన దగ్గర మన యొక్క పాపాలన్నీ ఒప్పుకుంటున్నాం. కానీ 10వ వచనం చూడగలిగితే మనము పాపం చేయలేదని చెప్పుకొనుండే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అని రాయబడి ఉంది. అంటే ఒక పక్క దేవుని మాటలు వింటూ, మరొక పక్క దేవుని మాటలు వింటూ, మరొక పక్కన ప్రార్థన చేసుకుంటూ, ప్రతిరోజు కూడా దేవుని మాటలు విన్నారు. ఈ 40 రోజులు ఎన్ని దేవుని మాటలు విన్నారండి? 40 రోజులు ఏంటవి? లెంట డేస్, శ్రమ దినాలు. ఒక్కళ్ళు కూడా శ్రమ పడలేదండి. 40 దినాలు లెంట డే చేశారండి. మరి ఈ సంవత్సరం ఏంటో ఈస్టర్ ముందు వచ్చేసింది. మరి ఈస్టరు ముందు నెలలో, మార్చి నెలలోనే వచ్చేసింది. పోయిన నెల అయితే ఏప్రిల్ 9వ తేదీన వచ్చింది. ఈస్టర్ బేగ వచ్చేసిందండి ఈ నెలలో. అంటే ఇంచుమించుగా వారం రోజులు 10 రోజులు ముందుగానే వచ్చేసింది. మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, మనం పాపం చేయలేదని మనం అలా ఒకవేళ నేను పాపం చేయలేదండి అంటే 40 రోజులు ఎన్ని మాటలు విన్నారు? క్రైస్తవులందరూ కూడా ఎన్ని మాటలు విన్నారు? 40 రోజులు కూడా ఒక పట్టిక తయారు చేసుకున్నారు. ఎలా బోధించాలి, ఏ మాటలు బోధించాలి. యేసుక్రీస్తు వారు ఈ 40 దినాల్లో పాపాలను ఎలా క్షమించాడు, రోగులను ఎలా స్వస్థపరిచాడు, ఎన్ని మాటలు విన్నారండి? ఎన్నో మాటలు విన్నారు కదా 40 దినాలు. మరి మారిన వాళ్ళు ఎంతమంది ప్రియమైన వాళ్ళు? నేను పాపాలు చేశాను, నా పాపాలు, నా అతిక్రమాలు, నా దోషాలు ఎన్ని అని యోబు గారు అడిగినట్టుగా ఎవరన్నా అడిగారా? యోబు గారు అంటున్నారండి, ఏమని అడుగుతున్నారు తెలుసా? యోబు గారు ఏమైనా పాపం ఉందా? ఆయన యథార్థవంతుడు అని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. న్యాయవంతుడు అని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని సాక్షాత్తు దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాకుండా చెడుతనాన్ని అసహించుకొని
ఆయన జీవిస్తున్నాడని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అటువంటి ఆయన ఎవరు? మరలా చెప్తున్నాను, యోబు గారిలో యథార్థత ఉంది. యథార్థత ఉన్నవాళ్ళలో పాపం ఉంటుందా? ఉండదు. ఏంటి? న్యాయంగా జీవించే వాళ్ళ పాపం ఉంటుందా? ఉండదు. ఏంటి? చెడుతనాన్ని అసహించుకునే వాళ్ళు పాపం ఉంటుందా? ఉండదు. దేవునికి నిజంగా భయపడి జీవిస్తున్న వాళ్ళలో పాపం ఉంటుందా? ఉండదు. ఆయన ఏమంటాడు తెలుసా? దేవా, నా పాపాలెన్ని, నా అతిక్రమాలెన్ని, నా దోషాలెన్ని, అది దయచేసి నాకు తెలుపు, నేను వాటిని ఒప్పుకుంటాను అంటున్నాడు. ఎవరు? ఏ పాపం చేయకుండా యథార్థంగా బ్రతికే యోబు గారు అడుగుతున్నారు, నా పాపాలెన్ని దేవా, నా యొక్క అతిక్రమాలెన్ని, నా దోషాలెన్ని, వాటిని నాకు తెలియచేయి. ఒకవేళ నేను మర్చిపోయానేమో నాకు తెలియచేయి, నేను వాటిని ఎదురు ఒప్పుకుంటాను అంటున్నాడు. ఎప్పుడైనా మనం అడిగామా, ప్రభువా మాకు అది కావాలి ఇది కావాలని గొంతమ్మ కోరికలు కోరిచి దేవుని సన్నిధిలో ఒక చిట్టా పెడతాం. ప్రభువా అది కావాలి ఇది కావాలి ఇది కావాలంటాం. ప్రభువా నేను ఈ దినం ఎన్ని పాపాలు చేశాను, ప్రభువా నిన్నటి దినాన్ని ఎన్ని పాపాలు చేశాను, రేపు ఏం చేయబోతున్నాను, దయచేసి నాకు తెలియచేయి ప్రభువా, నేను వాటిని ఒప్పుకుంటాను, ఒప్పుకొని విడిచిపెడతాను ప్రభువా, నేను ఎప్పుడు కూడా దాని జోలికి పోను అని ఎప్పుడైనా అన్నారా? ఎప్పుడైనా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేశామా? ప్రార్థన చేయలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నువ్వు పాపాలు నీ సన్నిధిలో ఒప్పుకుంటే ఆయనను నమ్మదగిన వాడుగా చేస్తున్నావు. నువ్వు పాపాలు ఒప్పుకోకుండా నేను పాపం చేయలేదు, నేను యథార్థంగా బ్రతికాను అని నువ్వు చెప్తే దేవుని సన్నిధిలో ఒకవేళ ఆ విధంగా మాట్లాడితే నువ్వు ఎవరిని అబద్ధికంగా చేస్తున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నెంబర్ 1 నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నెంబర్ 2 ఏంటంటే దేవుని మోసం చేస్తున్నావు. నెంబర్ 3 నిన్ను నమ్మిన వాళ్ళని మోసం చేస్తున్నావు. నెంబర్ 4 దేవుని అబద్ధికునిగా చేస్తున్నావు. నెంబర్ 5 పాతాళానికి నీకు నువ్వే బాట వేసుకుంటున్నావు. అంటే పాపం ఒప్పుకోకపోతే ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి. అదే కదా 10వ వచనంలో యోహాన్ గారు మాట్లాడుతున్నారు, మనము పాపము చేయలేదని చెప్పుకుంటే, ఒప్పుకోవడం కాదు. 9వ వచనంలో ప్రారంభంలో ఏమని రాయబడింది? మన పాపములను మనం ఒప్పుకొనుని ఎడల అని రాయబడి ఉంది. 10వ వచనం ప్రారంభంలో ఏమని రాయబడింది? మనము పాపం చేయలేదని చెప్పుకొనుని ఎడల. చెప్పుకోవడం మంచిదంటారా, ఒప్పుకోవడం మంచిదంటారా? అది చెప్పుకోవడం కంటే అది చెప్పుకునే బదులు దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకోవడం బెటరు. దేవుని దగ్గర ఒప్పుకోవడం బెటరు. మనము పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను, అనగా సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుణ్ణి, కన్న తండ్రి అయిన నీ దేవుణ్ణి, నీ తండ్రిని అబద్ధికునిగా చేయువారవద్దువు. కాబట్టి అటువంటి వారిలో ఏమి లేదంట? వాక్యానికి చోటు లేదు. అటువంటి వారిలో దేవుని యొక్క వాక్యము ఉండదు. అదే 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 4-5 వచనాలు. 5వ వచనం చదువుకుందాం. 4-5 వచనాలు అంటే 5-6 వచనాలు కలిసి ఉంటాయి. 4వ వచనం చదువుకుందాం. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు. ఎన్ని మాట అంత బాగుందో చూడండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు. నాకు దేవుడు తెలుసు అని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు. ఇప్పుడు నేను దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాను. మన ఒక ఆయన ప్రసంగం చేస్తూ ఏమన్నాడో తెలుసండి? దేవునికి స్తోత్రం చెప్పండి అంటాడు. మరి చెప్పారో లేదో తెలీదు. 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి, లేకపోతే మట్లు ఇరిపోతాయి అంటున్నాడు ఆయన. 2 చేతులు ఎత్తి ఏం చెప్పాలంట? దేవుని స్తోత్రం చెప్పాలి, లేకపోతే మట్లు ఇరిపోతాయి అంటున్నాడు ఆయన. ఏంటండి అది? మరి ఇటువంటి వాడిని దేవుడు ఏమంటాడు చెప్పండి? ఇటువంటి బోధలు బాగా నచ్చుతాయి ప్రజలకి. ప్రేమతో, హెచ్చరికతో, మా సహోదరులను ప్రేమించి వాళ్ళని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్న మాటలు మాత్రం ఎవరికి నచ్చవు. కానీ ప్రియమైన వాళ్ళు ఇటువంటి మాటలు బాగా నచ్చుతాయి. మరొక ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఈ రోజున దశమ భాగాలు ఎలా తింటున్నారని తెలుసండి? పందికొక్కులు తిన్నట్టుగా తింటున్నారు ఉన్నమాట. ఎందుకంటే మీరు నాకు దశమ భాగాలు ఎవరు, నేను తీసుకోను కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను. ఒకవేళ దశమ భాగాలు తీసుకున్నా ఇదే మాట నేను ధైర్యంగా చెప్తాను. ఎందుకో తెలుసా అండి? ఆయన ఏమో దేవుని సేవకుడే మాట్లాడుతున్నాడు. దశమ భాగాలు ఎలా తింటున్నారంట? పందికొక్కులు తిన్నట్టుగా తింటున్నారు మీరు. ఆదాము కూడా దశమ భాగాన్ని ఏం చేశాడంట? దొంగిలించాడంట. అసలు ఆదాము కాలంలో దశమ భాగాలు కూడా ఉందా? ఆజ్ఞలు ఉన్నాయా? దశమ భాగాలు అనేది ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? ఆదాము ఏం చేశాడంట? దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వలేదంట. ఇవ్వకూడదంతా కూడా ఏం చేశాడంట? అది వాడుకోలేదంట. దేవుడు ఏమన్నాడు? ఏదైనా తోటలో ఇదిగో మంచి చెట్లను తెలివినిచ్చు, ఈ జీవవృక్ష ఫలాలు తప్ప మిగిలిన అన్నీ తినమన్నాడు.
అని దాన్ని ఉదాహరిస్తూ, ఇదిగో నీకు సమస్తాన్ని ఇచ్చాను కదా, 90% తినే నువ్వు, ఈ 10% మాత్రం నాకు ఇవ్వి. అంటే ఈ 10% దేనితో పోల్చాడు ఆయన? మంచి చెడ్డలు తెలివినిచ్చు జీవవృక్ష ఫలంతో పోల్చాడు. అంటే అప్పుడు ఆదాము గారటండి, ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలం అంటే దశమ భాగాన్ని ఆయన తినేశాడంట. అందుకునే తోటలో నుంచి వెలివేయబడ్డాడంట. ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో నుంచి కూడా మనం వెలివేయబడుతున్నాము. ఆదాము జీవితం ఎలాగుందో మన జీవితం ఎలాగుందో ఒకసారి చూడండి అంటున్నాడు. ఆదాము తోటలోంచి ఎందుకు వెలివేయబడ్డాడు? దశమ భాగం తినా, పందికొక్కలాగా తినా? ఏంటండి ఇటువంటి బోధలు బాగా నచ్చుతుంది ప్రజలకి. దురద చెవులు కలువారై ఏం చేస్తున్నారు? వాళ్ళ స్వకీయ నాశనానికే అటువంటి వాళ్ళని పోగు చేసుకుంటున్నారు. ఏంటి ఆదాము గారు తోటలోంచి గెంటి వేయబడ్డానికి కారణం అసలు దశమ భాగం గురించి కాదు ప్రియమైన వాళ్ళారా. ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి ఆయనను బంటికి గెంటి వేయబడ్డాడు. కానీ దేవుడు ప్రేమించకుండా ఉన్నాడా? ప్రేమించుతూనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము ఎలాగా ప్రేమించబడుతున్నాం, ఎలాగ క్షమించబడుతున్నాము ఆలోచన చేయగలిగితే ఏంటి, మనము ఒప్పుకోవడం మంచిదా, చెప్పుకోవడం మంచిదా? ఒప్పుకోవడమే మంచిది. చెప్పుకోవంటే మనుషులు చెప్పుకున్నాం అనుకోండి, ఈరోజు అమ్మ ఇగో మా వదిన గారు, లేకపోతే మా అక్కగారు, లేకపోతే పొరుగింటి పుల్లమ్మ ఎవరో నన్ను నమ్మి చెప్పింది ఈ మాట, ఎవరికి చెప్పొద్దంది. నువ్వంటే బాగా తెలుసు నాకు, నీకు చెప్పాను కాబట్టి నువ్వు ఎవరికి చెప్పకంటది. లాస్ట్కి ఎక్కడికి వెళ్తుంది ఆ మాట? ఎవరికి చెప్పకని మొట్టమొదట చూసారా, ఆవిడ దగ్గరికి వెళ్తుంది ఆ మాట. ఎవరికి చెప్పొద్దు, నీకు మాత్రం చెప్తున్నాను, ఎవరికి చెప్పొద్దు, నీకు మాత్రం చెప్తున్నాను. ఈ మాట ఎక్కడికి వెళ్తుందండి? ప్రారంభంలో అన్నమాట దగ్గరికి వెళ్తుంది. ఆవిడ ప్రారంభంలో ఉన్న మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ మాట ఎక్కడో విన్నానే అని ఇలా తలగొక్కుంటుంది ఆవిడ. అర్థమవుతుందండి? చెప్పుకుంటే ఎలాగుంటాయి, ఒప్పుకుంటే హృదయంలో ఉన్న వేదన అంతా ఏమవుతుందండి? బయటికి పోతుంది, హృదయం నుంచి బయటికి పోతుంది. మన అతిక్రమాలు అన్నీ కూడా ఏం చేయాలట? వాటిని విడిచిపెట్టాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన వాడు ధన్యుడు అంటాడు. అంటే తన అతిక్రమాలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్త నొందినవాడు ధన్యుడు. ఎవరు? తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినవాడు. అయితే నీకు క్షమాపణ ఎలా దొరుకుతుంది? అసలు తండ్రి నుండి నీకు క్షమాపణ ఎలా దొరుకుతుంది? ఎవరి ద్వారా దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది అని మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవుని కృపా మహా ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఆ ప్రియుని అంటే యేసుక్రీస్తునందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది. అంటే ఎవరి ద్వారా మనకి క్షమాపణ కలుగుతుందండి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన మనకి క్షమాపణ కలుగుతుంది, అనగా పాప విమోచన మనకి కలుగుతుంది అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. అంతేకాకుండా మీకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు వారి ద్వారా. ఆయన ప్రాణం పెట్టాడు, పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళి అంటున్నాడు, ఇదిగో తండ్రి, సజీవ యాగంగా నేను చేసిన ఈ కార్యం, ఇగో పాతాళానికి పోతున్న వారి కోసం నేను ప్రాణం పెట్టిన ఈ పరిశుద్ధ రక్తం ఇదిగో నీ పాద సన్నిధికి తీసుకొచ్చాను అంటాడు. ప్రధాన యాజకుడు పాపం చేసిన వారి యొక్క ఎవరైతే పాపం చేశారో ఆ పాపం చేసిన వారి కొరకు బలి అయిపోయినటువంటి ఆ పక్షి కానీ, ఆ గొర్రె పిల్ల కానీ, లేకపోతే ఏదైతే ఉందో బలిచ్చినటువంటి ఆ రక్తం, బలిచ్చినటువంటి ఆ రక్తం ప్రియమైన వాళ్ళ ఆలోచన చేస్తే ఏమని రాయబడి ఉందంటే, ఆ రక్తాన్ని తీసుకుని వచ్చి ప్రోక్షణ చేస్తారండి అతి పరిశుద్ధ స్థలంలో. అప్పుడు ఏమవుతుందండి? ఆ యొక్క పాపి యొక్క పాపం ఏమవుతుందంటే క్షమించబడుతుంది. అది ఒకరి పాపమే క్షమించబడుతుంది. కానీ క్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని సర్వ పాప పరిహారార్థం ఆయన ప్రోక్షించాడు కాబట్టి, చిందించాడు కాబట్టి, మరణించాడు కాబట్టి ఆయన రక్తం ద్వారా నీకేం కలుగుతుందండి? విమోచన కలుగుతుంది, విడుదల కలుగుతుంది. నువ్వు తండ్రి నన్ను క్షమించండి, ఆల్రెడీ ఆయన క్షమించు నాయనా, వీళ్ళని క్షమించు నాయనా, ఇదిగో నీ పిల్లలైన వారందరి కోసం నేను ప్రాణం పెట్టాను కదా, దయతో క్షమించు నాయనా అని ఆల్రెడీ ఆయన ఏం చేస్తున్నాడండి?
మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏంటి క్షమించమని అడుగుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఇంకా మనం చూడగలిగితే ఎందుకనే కదా ఇక్కడ రాయబడింది. ఎలా జరిగిందంటే దేవుని యొక్క కృపా మహా ఐశ్వర్యమును బట్టి నువ్వు ఉత్తినే జరగలేదు. దేవుని యొక్క కృపా మహా ఐశ్వర్యమును బట్టి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఆయనగానే పెట్టడానికి ఇష్టపడ్డాడు తప్ప ఏంటి నువ్వు పెట్టు నువ్వు పెట్టబోతే ఇంకెవరు పెడతారు అంటే పెళ్ళికి ఒప్పించినట్టుగా తల్లిదండ్రులు యేసుక్రీస్తు వారిని ఎవరిని కూడా ఆయన ఒప్పించలేదన్న విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా ప్రియమైన వాళ్ళ కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం ఇది ఇంకా బాగుంటుంది చూడండి వచనం. కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని యందంటే ఎవరు? యేసుక్రీస్తు వారి నందు మనకేం కలుగుతుందటండి? విమోచనము కలుగుతుంది. అనగా పాప క్షమాపణ కలుగుతుంది. నీ పాపాలన్నీ కూడా తండ్రి నన్ను క్షమించు అని నువ్వు ఏడుస్తున్నావే, పశ్చాత్తాపడుతున్నావే, ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నావే, ఎలా క్షమిస్తున్నాను అనుకుంటున్నావు? ఆల్రెడీ నీ కోసము ఒక ఆయన బలి అయిపోయాడు, నీ కోసం రక్తం చిందించాడు. ఆ రక్త ప్రోక్షణ ఏం చేస్తుంది? క్షమించమని తండ్రిని వేడుకుంటుంది. తండ్రి ఏం చేస్తున్నాడు? మనలను ఆయన క్షమిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఏంటి నీకు విమోచన ఎవరి ద్వారా కలుగుతుంది? యేసుక్రీస్తు వారి ద్వారా కలుగుతుంది. తండ్రిని వేడుకుంటున్నా కదా, వేడుకుంటే ఎవరి ద్వారా నీకు పాప క్షమాపణ కలుగుతుంది? యేసుక్రీస్తు వారి ద్వారా కలుగుతుంది. కాబట్టి ఎపిసోడ్ రాసిన పత్రిక 2:13 వచనంలో కూడా రాయబడిన మాట మనం చూడండి. ఇది ఇంకా బాగుంటుందండి. 2:13 వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు మనం బతుకులు ఎక్కడ ఉన్నాయండి? ఊరి చివర, అంతే కదా. మనము అన్ని జనులుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఒకసారి ఇశ్రాయేలు ప్రజల యొక్క మన పితరుల యొక్క కాలానికి వెళితే అక్కడ బాహ్యవరణం ఏంటి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనే 3 భాగాలు ఉండేవి. ఏంటి ఈ బాహ్యవరంలోకి లేకపోతే ఆ యొక్క అదే మందస్సు ఉండే ఏరియాకి కానీ లేకపోతే దేవుని యొక్క మనసు ఉండే ఆ ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గరికి కానీ ఆ పరిసర ప్రాంతాల్లో అన్యులైన వారు ఎవరైనా వెళితే వాళ్ళు ఏం చేసేవారండి? వాళ్ళు అపవిత్రులుగా ఎంచబడ్డారు. అన్యులుగా అయిన వారందరూ కూడా అపవిత్రులుగా ఎంచబడి వాళ్ళు ఆ ప్రాంతానికి వెళితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేసే దుస్థితి ఉండేది అప్పుడు. ఎందుకనంటే దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు కఠినాత్ముడేటండి, అలాగే ఎందుకు చేశాడండి అని అనుకోవచ్చు. కానీ దేవుడు కఠినాత్ముడు కాదు సుమా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఏమవ్వాలి? నెరవేరాలి. కానీ ప్రియమైన వాళ్ళారా మనకు కూడా వాగ్దానం చేశాడు. అది ఎప్పుడు చేశాడో తెలుసండి? జగత్తు పునాది వేయబడక మునిపే వాగ్దానం చేశాడు. క్రీస్తు ద్వారా ఆయనకి పిల్లలు కావాలనుకున్నాడు. మనకి ఆయన వచ్చి తన ప్రాణం పెట్టడం ద్వారా మనకి పాప క్షమాపణ కలిగింది. ఎప్పుడైతే శిలువలో ఆయన మరణించాడో దేవాలయపు తెర ఏమైంది? పైనుండి కిందకి 2గా చినిగిపోయింది. అంటే అన్ని జనులు, యూదులు అందరూ, ఇశ్రాయేలీలు, అన్యజనులు అందరూ కూడా ఏమైనట్టు? ఒకటైనట్టు. అడ్డుగా ఉన్న తెర ఏమైంది? విడిపోయింది. అంటే కేవలం దూరం ఇదివరకు మనం ఎలా ఉన్నామంట? 13 వచనం ఎంత బాగుందండి ఆ మాట, చదవండి. మునుపు మనం ఎలా ఉన్నామంట? దేవునికి దూరస్తులుగా ఉన్నాము. దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, ఎవరినందు? క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే ఆయన రక్తానికి ఎంత విలువ ఉందో చూసారా? ఆయన యేసుక్రీస్తు వారే కాదు, యేసుక్రీస్తు వారు చిందించినటువంటి రక్తం కూడా ఎంత మంచి క్రియ చేస్తుందో ఒకసారి ఆలోచించేయండి. ఒకప్పుడు దేవునికి దూరంగా మనం బ్రతికాం. క్రీస్తు రక్తం ఏం చేసింది? దేవునికి సమీపస్తులుగా చేసింది. అంటే దేవుని చెంతకు నడిపించింది. ఏమండి? కాబట్టి ప్రియమైన వాళ్ళారా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు చెప్తున్న శ్రేష్టమైన విషయాలు ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం దూరస్తులుగా ఎలా బ్రతికామంటే మీరు మీ అపరాధం చేత పాపం చేత చచ్చిపోయి ఉన్నారు. అప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడండి? తండ్రి అయిన దేవుడు ఏంటి మనము మన అపరాధం చేత చచ్చిన వారి ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమను మన ఎడల క్రీస్తుతో కూడా ఆయన బ్రతికించడమే కాకుండా మనలను ఆయన చూపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదే మాట 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. 4-5 వచనాలు మన ఎడల ఎటువంటి ప్రేమ చూపించాడంట? మహాప్రేమ అని రాయబడి ఉంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి
మనము మన అపరాధం చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత ఎంత ప్రేమ ఉందంటే దేవుడికి ఉన్న ప్రేమ ఎంతదంటండి ఎంత ఆ ప్రేమ గురించి రాయబడి ఏంటండి మహాప్రేమ చేత అంటే ఎంత మహాప్రేమ చేత అంటే ఎంతని చెప్పడానికి లేదు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను ఎంతో అంటే ఎంతో చెప్పడానికి అవధులు లేవు. పౌలు గారు దేవుని యొక్క ప్రేమను లేకపోతే క్రీస్తు యొక్క ప్రేమను కొలుస్తున్నాడు. ఆయన ఎలా కొలుస్తున్నాడో తెలుసా? ఎత్తు తెలియట్లేదంట, లోతు తెలియట్లేదంట, వెడల్పు తెలియట్లేదంట, పొడవు తెలియట్లేదంట, అంత ప్రేమ. కాబట్టి ప్రియమైన వల్ల మనం చూడగలిగితే ఒకప్పుడు దేవునికి మనం దూరస్తులుగా బ్రతికాము. క్రీస్తు రక్తం చేత మనకి పాప క్షమాపణ, పాప విమోచన, అంటే మనకి విడుదల, స్వస్థత కలగడమే స్వస్థతతో పాటు విడుదల కలగడమే కాకుండా ఎందుకు ఇలా చేశాడు అంటే తన మహాప్రేమ చేత మనల్ని ప్రేమించాడు. ఎప్పుడట? ఎప్పుడు? అపరాధం చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము అని రాయబడింది. అంటే నేను ఎప్పుడు ప్రేమించాడో తెలుసా? నువ్వు అపరాధం చేత, పాపముల చేత, దోషముల చేత, అతిక్రమల చేత ఆత్మీయంగా నువ్వు మృతి పొందావు. అప్పుడు ఆయన ప్రేమించడం మొదలుపెట్టాడు. ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ తెలుసా అండి? తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. కృపచేత మనలను ఇందాక దేవుని యొక్క మహా కృపా ఐశ్వర్యుని బట్టి అని మనం చదువుకున్నాం. మరొక చోట దేవుని యొక్క కృపను బట్టి అని రాయబడింది హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఇక్కడ కృపచేత మీరు రక్షించబడ్డారు అనే మాటను మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం చూడగలిగితే ఏమండి, ఇంకా చూడగలిగితే పౌలు గారు అగ్రిప్పరాజుతో మాట్లాడుతూ క్రీస్తు గురించి చెబుతూ ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. 26వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 18 వచ్చిన చూడండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు విన్నప్పుడు అగ్రిప్పరాజుకి భయమేస్తుందటండి. భయమేసి వాక్యం చెబుతుంటే ఆపేస్తాడు. చౌలా చాలు, ఈ రోజుకి చాలు అన్నాడు. ఎందుకు అని అంటే, నన్ను ఇంత త్వరగా నువ్వు క్రైస్తవునిగా చేసేద్దాం అనుకుంటున్నావా, మార్చేద్దాం అనుకుంటున్నావా? లేదు లేదు అనేసి ఆయన ఆపించేశాడటండి. అంటే ఈ పౌలు గారు వాక్యం చెబుతుంటే ఒక రాజుకు సైతం కూడా ఏం కలిగిందటండి? భయం కలిగిందట. ప్రియమైన వాళ్ళారు, ఆయన చెప్తూ ఏమన్నాడంటే 26:18 వచ్చిన చాలా బాగుంటుంది దీని మాట. 16 నుంచి 18 వచ్చిన కలిసి ఉంటే ఆ మాట చదువుకుందాం. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్య జనుల వలనను హాని కలగకుండగా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి, ఈ మాట అండర్లైన్ చేసుకోనండి, ఈ మాట జాగ్రత్తగా వినండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, ఎక్కడి నుంచి ఎక్కడికి? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు, అంటే మరణము నుండి జీవంలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని యొక్క అధికారములోనికి తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. వెంటనే అగ్రిప్పరాజు ఏమన్నాడు తెలుసా అండి? అగ్రిప్పరాజు భయపడిపోతున్నాడు. ఇదంతా కూడా నాకు అదేంటి దమస్కు మార్గంలో యేసుక్రీస్తు వారి యొక్క దర్శనం గురించి ఇక్కడ వివరంగా చెప్తున్నాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణించింది దేనికోసం అంట? ఇక్కడ 3 పాయింట్లు రాయబడి ఉన్నాయి. నెంబర్ 1 ఏంటండి అది? ఒకటి చీకటిలో నుండి వెలుగులోనికి, అంటే మరణంలో నుండి జీవంలోనికి. చీకటి అంటే ఏంటండి? మరణమే కదా. వెలుగంటే జీవము. కాబట్టి చీకటిలో నుండి చీకటి నుండి వెలుగులోనికి, అంటే మరణములో నుండి జీవములోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు మళ్ళించడానికి ఆయన నన్ను పంపించాడు. ఆయన తన ప్రాణం పెట్టాడు. ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడు అనేసి యేసుక్రీస్తు వారి గురించి అగ్రిప్పరాజుకు పౌలు గారు చెబుతున్నప్పుడు భయపడ్డాడు. ప్రియమైన వాళ్ళ, అయ్య బాబు,
ఎంత గొప్ప కార్యం చేశాడా అంటే ఆయన మాటలు వింటుంటున్నప్పుడు ఇంకా నేను ఒక రాజుని అని అతను మర్చిపోయి ఇంకా జాగ్రత్తగా వింటున్నాడు. ఆ మాటలన్నీ వింటున్న సమయంలో మరలా తేరుకొని నేను ఒక రాజుని కదా, వెంటనే తన పదవి జ్ఞాపకం వచ్చేసింది. సాతాను మారనివ్వలేదు అక్కడ. కానీ ఏమన్నాడు, పౌలా చాలు, రేపు మరలా చెప్దు కానీ వెళ్ళిపో అన్నాడని. కాబట్టి ప్రియమైన మరికొన్ని మాటలు చెప్పుంటే అగ్గపురాజు ఏమయ్యాడు, ఆయన క్రైస్తవునిగా మారు మనసు అతనికి వచ్చేది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎవరి ద్వారా మనకు పాపక్షమాపణ కలుగుతుందండి? ఎవరి ద్వారా కలుగుతుంది? ఎవరి ద్వారా అని అడుగుతున్నా. యేసుక్రీస్తు వారి ద్వారా మనకి పాపక్షమాపణ కలుగుతుంది. అంటే మన అపరాధముల నుండి మనకి పాపక్షమాపణ కలుగుతుంది. ఎవరు కలిగిస్తున్నారు? తండ్రి అయిన దేవుడు మనకి ఆ విషయాన్ని ఆ యొక్క అవకాశాన్ని దేవుడు కలిగిస్తున్నాడు. పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉందండి? తండ్రి అయిన దేవునికి ఉంది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి కూడా ఉంది. పాపాలు ఒప్పించే అధికారం ఎవరికి ఉంది? పాపాలు ఒప్పించే అధికారం పరిశుద్ధాత్మ దేవునికండి. నీలో ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వస్తాడో నీ చెత్త అంతా కూడా జ్ఞాపం చేస్తాడు. నీలో ఉన్న చెత్తని, చెడుని అంతటిని కూడా ఆయన జ్ఞాపం చేస్తాడు. అప్పుడు ఏం చేస్తామండి? మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మన పాపాలు, దోషాలు, అతిక్రమాలు అన్నీ కూడా ఒప్పుకుంటాము, విడిచిపెడతాము. దేవుని కొరకు మనం బ్రతుకుతాం. ఎప్పుడైతే మనం దేవుని యొక్క పాద సన్నిధిలోకి వెళ్ళి మనము ఆ పాపాలన్నీ ఒప్పుకుంటే ఆయన క్షమిస్తున్నాడు. అంతకుముందే యేసుక్రీస్తు వారి రక్తం ఏం చేస్తుందండి? మనకి పాప విమోచన, పాపము నుండి మన అపరాధములకు విడుదల కలిగిస్తుంది. ఆయన యొక్క రక్తం కూడా తండ్రి అయిన దేవుని ఎదుట కూడా ఇగో మీకోసం, మీ యొక్క పిల్లైన వారందరి కోసం కూడా ఇదిగో నేను చిందించినటువంటి రక్తం, వారిని క్షమించు అని ఆ యొక్క యేసుక్రీస్తు వారి రక్తం ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని సన్నిధికి సగుముఖానికి తీసుకుని వెళ్ళాడు. మనందరి కొరకు పాపాల కోసం ఆయన బలి అయిపోయాడు. అందుకనే పేతురు గారు ఒక మాట అంటాడు, మీరు వెండి బంగారాల చేత క్షయమైపోయే వెండి బంగారం చేత రక్షింపబడలేదు, మీరు అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు రక్తం వలన మాత్రమే మీరు విమోచింపబడ్డారు, రక్షింపబడ్డారు. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 18, 19 వచనాలు, 19, 20 వచనాల్లో అక్కడ రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళని ఆలోచించండి. వెండి బంగారాల నుండి కూడా క్షయమైపోయేవి, అట్ల చేత మీరు రక్షించబడలేదు. ఎవరి చేత రక్షించబడ్డాము? అమూల్యమైన రక్తము చేత. అనగా ఎవరో అనుకోండి, ఎవరి రక్తం అనుకోకండి. నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు తెలుసు కదా అంటున్నాడు ఆయన. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. కాబట్టి ప్రియమైన చాలండి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడు నియమించబడ్డారు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఆలోచన చేయండి. దేవుడు మనల్ని ఎలా క్షమిస్తున్నాడంటే యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన రక్తం వలన మనకి క్షమాపణ కలిగిస్తున్నాడు. తండ్రి అనే దేవుడు మనలను క్షమిస్తున్నాడు అని అంటే దానికి ఎవరు కారకులు? యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని గమనించండి. పాపం చేసిన మనము కాదు. అర్థమవుతుందండి? మనల్ని క్షమించే దేవుడు మనల్ని క్షమాపణకి మనల్ని క్షమించడానికి ఎవరు మధ్యవర్తిగా ఉన్నారు? దేవునికి నరులకు మధ్యవర్తిగా ఎవరున్నారు? క్రీస్తు యేసు నరుడు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మన పక్షాన వేచమాడుతున్నాడు. ఈ సంవత్సరం ఉంచు తండ్రి, ఈ సంవత్సరం ఉంచు. ఇదిగో వచ్చే సంవత్సరం నేను 3 సంవత్సరాలు చూస్తున్నాను నాన్న. 3 సంవత్సరాలు చూస్తున్నారు కదా, ఈ సంవత్సరం చూడండి. నేను ఏం చేస్తానంటే చుట్టూ తవ్వి మంచిగా నీరు పెడతాను, ఎరువేస్తాను. ఫలిస్తే చూడండి, ఫలించకపోతే అప్పుడు మీ ఇష్టం అన్నాడు. మరలా అదే సంవత్సరం నుంచి ఫలించకపోతే మరొక సంవత్సరం చూడండి అనేసి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. అందుకనే మన ఆటలు ఇలా సాగుతున్నాయి. అర్థమవుతున్నాయండి? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని ఎలా క్షమిస్తున్నాడు చెప్పండి? దేవుడు మనల్ని ఎలా క్షమిస్తున్నాడు? నెంబర్ 1, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన మనకు క్షమాపణ కలిగి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా మనకి పాప విమోచన కలుగుతుంది అనే విషయాన్ని గమనించండి. దయచేసి పరిశుద్ధుడ ప్రేమించిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఇంతవరకు నీ యొక్క మహాకృప చేత, నీ మహాప్రేమ చేత మమ్మల్ని జ్ఞాపం చేస్తున్నందుకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు తండ్రి. మేము మీ ఎదుట తండ్రి అపరాధులుగా, అలాగే తండ్రి మేము అపరాధం చేత, పాపం చేత చచ్చిన వారి ఉన్నప్పుడు సైతము
నీ యొక్క మహాప్రేమ చేత నీ కుమ్మడని క్రీస్తు ద్వారా మాకు కనుపరిచి తండ్రి మమ్మలను కాపాడినందుకు వందనాలు. నన్ను మేము మీ ఎదుట నన్ను తండ్రి యోగ్య ప్రవర్తన కలిగిన వారం కాము. కానీ ఇప్పుడు తండ్రి మీకు సమీపస్తులే జీవిస్తున్నామంటే దానికి కారణం నువ్వు చూపించినటువంటి ప్రేమ, అలాగే నీ కుమారుడైన క్రీస్తు మా కొరకు చిందించినటువంటి అమూల్యమైన రక్తం, ఆయన పెట్టిన ప్రాణం భిక్ష వలన తండ్రి. అంత తప్ప మరొకటి లేదు తండ్రి. నీ పిల్లలైన వారందరిని కూడా జ్ఞాపం చేసుకోనండి. వారి గృహాలను నడిపించండి, క్షేమంగా తోడుకొని రండి. రేపటి నన్ను కార్యక్రమంలో కూడా మేము నన్ను స్త్రీలైన వారందరూ కూడా సైతం పాలుపొంపులు పొందడానికి కూడా కృప చూపించండి. అలాగే బలహీనులను, రోగులను కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రియ సోదరి కమల చందన కోసం ప్రార్థిస్తున్నాము. ఆమెకున్న బలహీనత నుండి దూరపరచండి. నీ కృపా కాపుదల అనుగ్రహించండి. క్షేమకరమైన స్థితిని దయచండి. తనకున్న ప్రతి బలహీనత నుండి తండ్రి మీరు దూరపరిచి నీ కృపలో జ్ఞాపం చేసుకుని ప్రార్థిస్తున్నాము. అలాగే మే నెలలో జరగబోయే VBS కార్యక్రమానికి కూడా నన్ను ఎటువంటి ఆటంకం లేకుండా ఘనంగా నీకు మహిమకరంగా జరిగించమని కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. ఈ ఆదివారం తండ్రి సండే స్కూల్ టీచర్స్ యొక్క ట్రైనింగ్ క్లాసులో కూడా తోడుగుండండి, కృపలో జ్ఞాపకం చేసుకునండి. మా యొక్క ప్రయాణాల్లో సహాయం దయచేయమని, క్షేమంగా నీ పిల్లలకు వారి గృహాలకు చేర్చమని, ఆదివారం తండ్రి నీ సన్నిధిలో మేమందరం కూడా సమకూర్చుకొని తండ్రి నీ సన్నిధిలో నన్ను గడిపే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని ఈ ప్రార్థన మనం ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము దేవుని పిల్లలారా మనందరికీ సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. రికార్డింగ్ ఆపేయండి.